కడప జిల్లా తిమ్మలమడుగులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. జమ్మలమడుగు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉండాల్సింది, కానీ లేరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమంతా కూడా ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. మీ బిడ్డ కడప బిడ్డ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగాను అనంటే మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు నన్ను నడిపించాయి అని మాత్రం గర్వంగా కూడా ఇవాళటికి నేను చెప్తా. ఆ 3648 కిలోమీటర్లలో ప్రతి కష్టాన్ని దారి పొడుగునా చూశా, చెబుతున్న ప్రతి బాధను విన్నా, సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నా, ఆ ప్రతి అవసరముండే వ్యక్తిని కలిసా. ప్రభుత్వం నుంచి సహాయం వస్తుందని, ఆ సహాయం రాక, ఆ సహాయం ఎండమావై ఆ సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్న ప్రతి బిడ్డను చూశా. చెప్పిన ప్రతి కష్టాన్ని విన్నాను, ఆ బాధను చూశాను, ఆ కష్టాన్ని చూశాను, ఆ ఆవేదనను విన్నాను. వినిన తర్వాత నేను ఇవాళ మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నాను, నేను ఉన్నాను అని ఇవాళ మీ అందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నాను. గిట్టుబాటు ధరలు రాక, చేస్తానన్న రుణమాఫీ కాక, వడ్డీలకు కూడా సరిపోని ఆ రుణమాఫీతో అప్పులు రెట్టింపైన పరిస్థితులను చూశా. కరువు వచ్చినా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితులు చూశా. కరువు వచ్చినా కూడా
కనీస సహాయం చెయ్యాలి అన్న ఆలోచన కూడా చేయని ప్రభుత్వాన్ని కూడా చూశా. ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు, ఆ పేదవాడు, ఆ దిగువ మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళు పడుతా ఉన్న ఆవేదనను చూశా. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆపేసిన పిల్లలను చూశా. ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రాక పిల్లలను చదివించడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్న తల్లిదండ్రులను చూశా. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రాక వారి చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతా ఉన్న పరిస్థితిని చూడలేక ఆ పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులను కూడా చూశా. 108 రాక ఆరోగ్యశ్రీ అమలు కాక ప్రాణాలు కోల్పోయిన పేదవాడిని చూశా. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమై ఆ కుర్చీ వేసుకొని నా దగ్గరికి వచ్చి, అన్నా వేలకు వేల రూపాయలు మందులకు ఖర్చు అవుతా ఉంది, ప్రభుత్వం దగ్గర నుంచి దమ్మిడి సహాయం లేదన్నా, ఎలా బతకాలి అన్నా అని చెప్పి అన్న మాటలు విన్నా. 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే రావాల్సిన అంబులెన్సు రావడం లేదన్నా అని చెప్పిన కథలు విన్నా. రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయారన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పిన గాథలు విన్నా. మద్యం షాపులు ఎక్కువైపోయి ఆ మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితులను చూశా. ఆ మద్యం షాపులు ఎక్కువైపోయి మొట్టమొదటి సంతకంతోనే మద్యాన్ని బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను అన్న పెద్ద మనిషి హయాంలో ప్రతి ఊరిలోనూ, ప్రతి వీధి చివర, ప్రతి గుడి పక్కనే మద్యం షాపులు ఎక్కువైపోయి ఇంట్లో ఆడపిల్లలను సాయంత్రం 7 దాటితే కనీసం ఊర్లోకి కూడా పంపించలేని ఆ అక్క చెల్లెమ్మలు పడిన బాధలు కూడా విన్నా. పిల్లలను చదివించే దానికోసం కూలీలకు పోతా ఉన్న అక్క చెల్లెమ్మల కథలు విన్నా. నీటి కోసం అనుమతిస్తా ఉన్న గ్రామాలను చూసా. ఇక్కడే ఇదే నియోజకవర్గంలో నా కళ్ళ ఎదుటనే ఉద్యోగాలు వస్తాయని ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నా ఆ పిల్లల కథలు విన్నా. ఇక్కడే ఇదే జిల్లాలోనే అదిగో కడప స్టీల్ ఫ్యాక్టరీ, అదిగో వస్తుంది, రాష్ట్రం విడిపోయేటప్పుడు మాటిచ్చారు, కడతామన్నారు, ఇదిగో కడతారు, అదిగో కడతారు అని చెప్పి చదువుకున్న